వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి డ్యూడ్ మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన ప్రదీప్ రంగనాథన్ గారు. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. అండ్ కిల్డ్ ఇట్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ ఎండ్ అయ్యే వరకు మనకి ఎటువంటి ల్యాగ్ లేకుండా అండ్ నీట్గా ఒక స్క్రీన్కి హుక్ అయిపోయేలా చేస్తారు మనకి థియేటర్లోని. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా ఒక లవ్, ఒక ఎమోషన్, ఒక కామెడీ, ఒక ఫైట్ మొత్తం అన్ని కలిపితే ఈ డ్యూడ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా స్టార్ట్ అవ్వడమే మనకి మెల్లగా స్లోగా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా మనకి కొన్ని సీన్స్ మనకి రొటీన్గా అనిపించినా కూడా అక్కడికి వచ్చే కామెడీ, అక్కడికి వచ్చే ప్రదీప్ గారి యాక్టింగ్, అక్కడికి వచ్చే హీరోయిన్స్తో యాక్టింగ్ అండ్ టూ గుడ్గా అనిపిస్తుంది. అక్కడికి వచ్చే కొన్ని కామెడీ సీక్వెన్సెస్ కూడా అంటే మనకి రొటీన్ స్టోరీ వెళ్తున్నా ఓకే అన్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్తారు. బట్ ఇంటర్వెల్ సిచ్యువేషన్కి వచ్చినప్పటికీ వాటి ట్విస్ట్ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ ట్విస్ట్ని మనకి ఎలా జరుగుతుంది కదా అని మైండ్లో మనకైతే ఫస్ట్ మనకి లోడ్ అయిపోద్ది. బట్ అక్కడ చూసిన తర్వాత మనం అనుకుంది అయితే అవ్వదు. ఒక డిఫరెంట్ లుక్లో చూపిస్తారు, ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తారు. చూసిన తర్వాత మనకి మామూలు కాదు, బుర్ర చెదిరిపోద్ది, కళ్ళు పోయే వర్మ అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇలాంటి సీన్స్ సినిమా సెకండ్ హాఫ్ నుంచి ఫుల్గా ఉంటాయి భయ్యా, మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ అనేది ఒక రెగ్యులర్ టెంప్లెట్ సినిమాస్లో చూస్తున్నారా, మన పాత సినిమాలో ఎప్పుడో చూస్తాం అన్నట్టు అనిపించిన. బట్ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి ఆ స్టోరీ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఆ క్యారెక్టర్స్ వచ్చే డిజైనింగ్ కానీ, అక్కడికి వచ్చే వే ఆఫ్ థింకింగ్ కానీ, అక్కడికి వచ్చే అండ్ ఫ్యూ ఎమోషన్ సీన్స్ కానీ, అక్కడికి వచ్చే మన హీరోయిన్ దగ్గరికి వచ్చే ఒక ఫన్ జనరేట్ కానీ, మన ప్రదీప్ గారు ఫన్ జనరేట్ కానీ, అండ్ అక్కడికి వచ్చే ఎమోషన్ కానీ టూ గుడ్గా క్యారీ చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏదో పెట్టాలని పెట్టకుండా ఒక మంచిగా డిజైన్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ ఇచ్చిన బీజిఎం అయితే టూ గుడ్ భయం, మామూలు కాదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఒక ఎమోషన్ పార్ట్కి అక్కడ అతను ఇచ్చిన బీజిఎంకి టూ గుడ్ అనిపిస్తుంది. చాలా బాగా ఇచ్చారు కదా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ రెట్లైలో కొన్ని సీన్స్లో అయితే హైప్ చేశారు మనకి బీజిఎం కూడా. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో అయితే ఇద్దరు హీరోయిన్లు ఉండడం అయితే జరుగుతుంది. అండ్ టోటల్గా మీరు సినిమా చూసిందో తెలుసుకుంటారు అసలు ఈట అసలు కాదనేసి. ఫస్ట్ మనోడికి అయితే ఫస్ట్ మనకి ఒక ఎక్స్ ఉంటారనమాట మన హీరోకి. బట్ తనకైతే పెళ్ళి అయిపోతుంది. ఆ పెళ్ళి ఆపడానికి అయితే మనోడు వెళ్తాడనమాట. అండ్ అక్కడి నుంచి వచ్చిన మనకి ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ మధ్యలో ఇంకో హీరోయిన్ ఎందుకు వచ్చింది, అసలు ఏటవుతుంది సినిమాకి ప్రాపర్గా తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్లో అయితే వెళ్ళి చూడాలి. ఎందుకంటే సినిమాగా అసలు ఎక్కడ స్టోరీ చెప్పకూడదు, బట్ చెప్తే మాత్రం మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. బట్ ఎక్కడ వెనకండి, ఎందుకంటే సినిమాలో ముఖ్యమైనది స్టోరీ భయ. మంచి పాయింట్ అయితే తీసుకొచ్చారు, చాలా మంచి పాయింట్. ఎందుకంటే లైఫ్లో ఛాన్సెస్ అనేవి ఎక్కువ రావు. అండ్ ఈ పాయింట్ మనం వచ్చేసి కుల మతాలు వీటి మీద కొన్ని మనకి చచ్చిపోవడం గట్రా జరుగుతుంది. బట్ ఈ పాయింట్ అండ్ నీట్గా చూపించుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ పెద్దవాళ్ళని క్యాస్టింగ్ కూడా నీట్గా చూపించుకున్నారు. అక్కడికి వచ్చి తండ్రుల క్యారెక్టర్ కానీ, అక్కడికి వచ్చి ఫ్రెండ్షిప్ క్యారెక్టర్స్ కానీ టూ గుడ్గా మనకు పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక న్యాయం చేశారు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఒక ఫ్యూ మినిట్స్ ఒక లాగా మనకు అనిపిస్తుంది తప్ప మిగతాదంటే మనకి టూ గుడ్గా అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్గా తీసుకెళ్తారు. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఎమోషన్ టూ గుడ్ అనిపించాయి. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు లవ్ టుడే అండ్ మనం వచ్చేసి మన డ్రాగన్ ఇలాంటి మూవీస్ మనం అందరూ చూసాం. అండ్ ఆ మూవీస్ టెంప్లెట్ లాగే ఈ మూవీ కూడా మనకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇదేట్రా బాబు మళ్ళీ ఈ టెంప్లెట్ లాగే ఈ మూవీ కూడా తీసుకెళ్తారేమో అనిపిస్తుంది తప్ప మధ్యలో మనకు వచ్చిన ఒక ఇంటర్వెల్ సీన్ నుంచి ఓకేరా మీకు డిఫరెంట్గా ట్రై చేశారు అన్నట్టు మనకు ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ప్రదీప్ రంగనాథన్ గారు ఎవరైతే హీరో కాదు అన్నారో ఖచ్చితంగా ఈ మూవీ చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా నోటి మీద వేలు వేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు భయ్. ఎందుకంటే ఈ సినిమాలో తన పర్ఫార్మెన్సెస్ అయితే కిల్ ఇట్ అని చెప్పొచ్చు, చంపేశాడు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కుక్కకు ముద్దు పెట్టే సీను, తను వచ్చిన కంట్రోల్ నుంచి ఒక నీరు మనకి నీట్గా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఓడి అమ్మ సూపర్ చేశాడు కదా యాక్టింగ్ అన్నట్టు అనిపిస్తుంది. తన యాక్టింగ్ తోటి ఒక ఎమోషన్ పండించేశాడు, ఒక కామెడీ పండించేశాడు. టూ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీకి ప్రదీప్ రంగనాథన్ గారు కరెక్ట్గా సెట్ అవుతారు. అండ్ మెయిన్ వచ్చేసి తను బక్కగా ఉన్న ఖచ్చితంగా ఒక 1000 మందినైనా నవ్విస్తాడు అన్నట్టు ఒక టాలెంట్ అయితే కనబడింది నాకు ఈ మూవీలోని. ఖచ్చితంగా రేపొద్దున బిగ్గెస్ట్ హీరో అవుతాడు ప్రదీప్ రంగనాథన్ గారు. టూ గుడ్గా మూవీ తీశారు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక మనకి యూత్కే కాకుండా ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఫ్యామిలీతో కూడా నీట్గా చూడొచ్చు. ఎటువంటి రొమాన్స్ మనకి పెద్దగా పెట్టలేదు. అండ్ నీట్గా ఒక స్టోరీని అయితే బిల్డ్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసారు రేటింగ్ ఒక 5కి ఒక 4 ఇస్తున్నాం. అండ్ బ్యూటిఫుల్ మూవీ గాయస్, ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఇంకా ఎవరైతే చూడలేదు వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పెట్టుకోండి. అండ్ లైక్ కూడా కొట్టండి.